ఏమంటే నిజానికి ఇప్పుడు సెల్లు పోతే ఏమనుకుంటాడు? ఇంకా ఏడుస్తాడు. అవునా? గ్యారంటీ ఏడుస్తాడు అంటే పైకి ఏడకపోయినా చాలా డల్ అయిపోతాడు. వాళ్ళ నాన్న మాత్రం సంతోషం. నీకేంరా అట్లా కాదు, చెటాకు సెల్లు పోతే నీకు సంతోషమా? సంతోషం అని కాదమ్మా. ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, అంటే ఆడ పెట్టి రావడం తప్పు కదా అంటే అట్లా పెట్టొస్తారు ఎవరన్నా. మామూలుగా పిల్లలు హుషారుగా ఉంటారు. నేను వచ్చేటప్పుడు మొబైల్ ఛార్జింగ్ పెట్టొస్తున్నా, పైకి అదే టెంకాయ ఇచ్చారు కదా అనేసి. మీరు చూసినారు మొబైల్? నేను చూడలేట ప్రామిస్ ఉంటే. ఏం మొబైల్ నీదే? ఛార్జింగ్ పెట్టొచ్చినావా ఇంతసేపు? అప్పటి నుండి ఎవరైనా పెడతారా అసలు అట్లా? ఏదో నువ్వు సాస్ మెసేజ్ ఏదో చెప్తాను కదా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈ ప్రాంక్లో కొన్ని ఫుటేజెస్ తీసుకోలేకపోయినాను అనమాట. ఎందుకంటే ఆ టైంలో మన హిడెన్ కెమెరా మనతో లేకపోయిండే. సో కెమెరాతో రికార్డ్ చేస్తే మాత్రం కంపల్సరీగా డౌట్ వచ్చేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి సర్టన్ పాయింట్ ఆఫ్ ద వీడియోలో ఓన్లీ వాయిస్ పెట్టినాను అనమాట. సో ఎందుకు అంటే ఇంకా అది తప్ప నేను వేరే ఏం చేయలేను కాబట్టి ఆ సిచ్యువేషన్లో. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంజాయ్ చేయండి. సాయంకాలం నాకు ఇట్లా దొరికితే శాడిజం చూపిల్ల. యాందిరయ్యా యాం చేస్తున్నా? జాలీ చేస్తాను వచ్చేట. ఎంజాయ్. కటింగ్ ఎందుకు చేస్తా చెట? నేను అట్లా చేయను. కట్ చేస్తే ఒకటేసారి కోసేస్తా కానీ ఇట్లా దొరుకుతాడు అనుకోలే నిజంగా. అంటే చూపిస్తా ఏందో. అర్థమైందా? అంటే ఎస్. ఎక్కడ పెడదాం? వద్దులే, పద్దుకిద్దాం. పద్దుకి చెమేలికి. సో ఇన్ ఆర్డర్ టు మేక్ ద స్టోరీ ఇంట్రెస్టింగ్, వీటి నుండి దుంకిపోయినట్లా. వాట్ ఎ విజన్. పద్దు కర్రా, కాళ్ళే మా కర్రా, తొందరరా చెప్తా రా. చెటా మొబైల్ దాచిపెట్టుకో. స్విచ్ ఆఫ్ చేసి ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వేంది నవ్వద్దే? నేను మొబైల్ టిక్కమో ఉన్నానా? టిక్కమో ఉన్నట్టు లైట్ మోడ్ పెట్టుకోను. అయిపోయింది, పో పక్కన. మా నీ దగ్గరే పెట్టుకోమా. మా అడుద్దు, మా ఓపెన్ చేయంటాడు. ఓపెన్ చేసి చూస్తాడు. ఎడబెట్టు ఆడబెట్టి. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్. ఒక్కడు మనగాడు, ఊరేమెచ్చిన పనివాడు.
పోసిన చెట్ట వాటర్ కొబ్బరి తీస్తున్నావా? అన్నా ఏదైనా పాసిబిలిటీ ఉందా అని చూస్తాను. 99.99% నో పాసిబిలిటీ. 99.99 కాయని చూస్తే చెప్పచ్చు కదా చెట్ట. ఏంది కొబ్బరి? ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎత జీరా రైస్ పెట్టేసి కొబ్బరి ఉండదు. ఫాస్ట్ తీ అక్క నాకొద్దక్క. జాగ్రత్త చెట్ట. నేను చేసిన రాళ్ళ ఉందన్నా కొబ్బరి ఉందన్నా. ఏది ఉందా? ఉందినా? ఏది చేది ఆడుంది చెట్ట. కొబ్బరి కాదు అది. మోసపోయినారులే. కొబ్బరి ఆడుంది. ఇది మోసపోయినారు కదా. దీంట్లో నా ఓపెన్ చేయదు. ఓపెన్ చేసి మాట్లాడదాం. మోసపోయినారు. నేను ఊరికే చెప్పినాను. మొహం ఓపెన్ చేయి మాట్లాడదాము అంటే. లేదు ఓపెన్ ఏం అవసరం లేదు. కొబ్బరి లేదు ఉందా? ఏమిటి ఏం లేదు దీంట్లో. నేను వచ్చేటప్పుడు మొబైల్ ఛార్జింగ్ పెట్టేస్తున్నా. పైకి అదే మీరు టెంకాయ ఇచ్చారు కదా అనేసి. మీరు చూసినారు మొబైల్? నేను చూడలే చెట్ట. ప్రామిస్ ఉంటే ఏం మొబైల్ నీదే? ఛార్జింగ్ పెట్టి వచ్చినావా ఇంతసేపు? అప్పటి నుండి ఎవరైనా పెడతారా అసలు అట్లా? మీ నవ్వే చెప్పేస్తాను. నా నవ్వు చెప్పేది ఏంటి? నేను నిజంగానే అడుగుతానా ఎవరైనా పెడతారా అట్లా అని అడుగుతానా. చెప్పండి. నాకు నిజంగా అంటే తెలియదు. నువ్వు అంతసేపు ఛార్జింగ్ పెట్టి ఈడొచ్చి తిని ఈడొచ్చి కూర్చొని సవాల్ పెట్టినావంటే నాకు నిజంగా అంటే అది కామెడీ అనిపిస్తుంది. అంతేగా నిజంగా అంటే నాకు కామెడీ అనిపిస్తుంది నువ్వు చెప్తా అంటే. నా వీడియో కూడా లేదు కదా నా ఎందుకు నా అదే చెప్తా అంటే నాకు నిజంగా అంటే తెలియదు. నిజంగా అంటే పోయిద్దే ఊరికే మీరు మాట్లాడుకొని ఏమని చెప్తున్నావా నాకు అట్లా? మీ నవ్వే నాకు చెప్తాను. నాకు నిజంగా అంటే నాకు నువ్వు ఊరికే సెల్ పోయిందని వచ్చి ఊరికే బిస్కెట్ వేస్తానువేమో అని నవ్వు వస్తుంది నాకు నువ్వు చెప్తా అంటే. మన సెల్ మళ్ళీ అట్లనే ఉంది చూస్తా అంటే మనోడు. లేదు నేను కిందనే కదా పెట్టి వచ్చింది ఛార్జింగ్. నువ్వు ఛార్జింగ్ చెప్పి నువ్వు నిజంగా అంటేనే బిస్కెట్ వేస్తున్నావా అని నాకు డౌట్ వచ్చి అవుతాను నేను. మీ నవ్వే నన్ను సరే నవ్వుతాడు చెట్ట. అన్ని యాక్టింగ్ చేస్తాను. నేను నవ్వేది కాదు. నేనేమైనా నవ్వుతానంట కనిపిస్తాను నీకు? నేను ఎందుకు నవ్వినా తెలుసా? నవ్వినాడు. నేను ఎందుకు నవ్వుతా తెలుసా? అమ్మ అని అడగము చెట్ట వచ్చిందా నా సెల్ చూసినావా నా దగ్గరికి వస్తా అంటే నాకు నిజంగా అంటే నాకు డౌట్ వచ్చింది. ఊరికే బిస్కెట్ వేస్తానండి మన దగ్గరికి నిజంగా నాకు తెలియదు. నేను ఇప్పటికి కూడా నాకు తెలిసి మీ ముగ్గురు కలిసి అదే కలిసి వచ్చి ఊరికి అట్లా బిస్కెట్ వేస్తాను. స్వామి నాయన నాకేంది సంబంధమే లేదు. నేను ఏందో మాట్లాడుకుంటా ఊరికనే కూర్చున్నా. మళ్ళీ ముగ్గురు మీద ఏంది చెయ్యిలా మనోడు నిజంగానే పోగొట్టుకున్నట్లున్నాడు సెల్లు నాకు చూస్తా అంటే. ఇప్పుడు నాకు సిచ్యువేషన్ అర్థమైంది. ఏ చెటానే ఎత్తి పెట్టినాడు. నేనేం అమ్మ చెప్తాను నిజంగా. నేనేం నాకు ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. నా సెల్లు పట్టుకుంటే నీ సెల్లు తీసుకోయి. నా సెల్తో ఏం పని నీకు? నాకు నిజంగా తెలియదు చెట్ట. ప్రామిస్ చెప్తాను. నేను ప్రామిస్ కంటే ఇప్పటివరకు ఏమనుకుంటానంటే మీ ముగ్గురు కలిసి బిస్కెట్ వేస్తున్నారేమో నాకు అని నేను అనుకుంటాను. ఎందుకంటే చెట్ట వచ్చి సెల్లు అంటేనే చెట్ట సెల్లు పోయిందే అని నువ్వు కొంగ గట్ల అంటే నాకు డౌట్ వచ్చా. నేనేమన్నా కొంగలాగా బాగానే ఉన్నావే. కొంగలు మాట్లాడతాయా సెల్లుడా? సర్లే ఇంకా గేమ్ స్టాప్ చేసి ఇంకా క్యారీ అను. నేను ఏదో చూసుకుంటాను లోపల. మీరు బిస్కెట్ లేదు నాకు బిస్కెట్ లేదండి. నాకు డౌట్ వాడి ముందే ఉంది. నాకు డౌట్ మీ మీద ఉంది. నాకు నిజంగా అంటే నాకు మీ ముగ్గురు కొంగలాగా కుక్కలాగా అంటే నీ మీదే వచ్చింది నాకు ఇప్పుడు డౌట్. నేను కదలేదే నాదే నాకు ఇది అవుతుంది. లేదు కాదు నువ్వు పోయి తీసుకున్నావని కాదు నేను అంటాను. చెటాలు దాచిపెట్టుకొని మీ ముగ్గురు కలిసి వికెట్ల గేమ్ ఆడుతున్నారా అనేది అన్నాను. వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా మీరే ఆడుతుండొచ్చు. నీకు అట్లా రాజకీయాలు మాకు రావు. వాడు చూడు ఎంత నిమ్మలంగా తింటాడు. ఎందుకంటే మీరు బిస్కెట్ చూస్తున్నారు కాబట్టి సెల్లు పోయిన పని అవుతాడు. నవ్వుతానంటే లేక నవ్వుతానన్నా. బా చూడమ్మా సెల్లు పోయిన వాళ్ళు ఎవరైనా నవ్వుతారంటే నిజం చెప్పంటే. రాత్రులు గడిచేది ఎట్లది
అది చెప్పు ఫస్ట్. చచ్చిపోతానన్నా. నీ చెల్లి నా చెల్లి అయ్యో అవును ఆంటీ ఒక రోజు చెప్పేటప్పుడు నేను వెళ్ళాస్తున్నట్టు సెల్ కనిపించలేదని ఇంకా చచ్చిపోయేవాడు అయిపోయినాడు. ఏడ్చి మొత్తం ఏడ్చి ఏడుపు అయ్యో ఏం పెట్టుకున్నాడు అంటే ప్రాణాలన్నీ సెల్లులో పెట్టుకున్నాడు. చెల్లు మీద జుట్టు మీద వాళ్ళ నాన్న అయితే సెల్ చేతికి తీసుకుంటేనే ముందు దాన్ని పెట్టు అంటాడు. ఎవరిని తాకనేడు. ఆహా అంకుల్ అస్సలు సెల్ తాకనేడు. మొబైల్ వాడేది నాన్న ముందర అస్సలు వాడము. దాన్ని పెట్టేయండి, నేను చూడడం లేదు కదా మీరు పెట్టేయండి అంటాడు. ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే మేము చూస్తాంలే అంటే ఏమంటాడు అంకుల్? లేదన్నా నైట్ కూడా అరుస్తాడు. అది రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో, చూడొద్దండి. అందుకే నేను దుప్పటి మీద వేసుకుని మరీ చూసుకున్నాను ఫ్రెండ్స్ లో. నాకు నిద్ర కనిపిస్తుంది. వచ్చేంత వరకే అంటే మళ్ళీ చెట్ట నైట్ అంతా నిద్ర చూస్తాడు? రాదు దివిజ, ఇంకా పడుకునే ముందర సెల్ చూస్తా. రాదు ఎప్పటికీ రాదు నిద్ర. ఎందుకంటే ఆ లైట్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ అసలు నువ్వు సెల్ పక్కన పెట్టేసి ఇంకా పడుకో, అదే నిద్ర ఆ వచ్చేసి. లైట్ సెల్ లైట్ నీకు నిద్ర సెల్ పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాక గంటకో 2 గంటలకో నీకు నిద్ర వచ్చేది. ఇంకా నువ్వు నిజంగా పోయిందంటే కిందకి పోయి చూద్దాం. నువ్వు అన్నా, ఊరికే నిజంగా కనబడలేదా? బిస్కెట్ వేస్తే అది ఎట్లుంటుంది? నువ్వు నవ్వుతే నాకు ఫస్ట్ నాకు నవ్వు వస్తుంది. ఈ కేబుల్ మాత్రం దూరం పడేసిన్నారు. కేబుల్ ఒక్కటే పడేసిన్నారు. ఛార్జింగ్ పెట్టండి. ఏంటి స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. చేపనే ఇప్పుడు కూడా చేసిన అయిపోయింది. నిజం చెప్తాను అన్నా, నాకు ఎందుకో నాకు నమ్మబుద్ధే కావట్లేదు బా. అన్నా, మా అమ్మ మీద చెప్తాను. మా అమ్మ మొహం చూస్తే డౌట్ వస్తుంది నాకు కొంచెం. కాదు నాయన ఛార్జింగ్ ఉందా? లేదు, నాకు సంబంధమే లేదు ఇంట్లో. స్విచ్ ఆఫ్ ఛార్జింగ్ ఉందా ఎంతకు నీకు? ఫుల్ అక్క ఛార్జింగ్ లో పెట్టిండేది అక్క 75% ఏమో ఉంది అక్క. నువ్వు చార్జర్ కింద పెట్టేసినావా? చెట్టు అంత ఉంది. అన్న టెంకాయ ఇస్తే సరే పైన పెట్టొద్దాంలే అనేసి ఇట్లా వచ్చినాను. నీకు అసలు గుర్తే ఉండదు మే. కాదమ్మా, అట్లా ఎట్లా కింద ఛార్జింగ్ పెట్టి అయిపోయి వస్తుంది పైకి నువ్వు? గుర్తుండదు లేకేసిన. ఎవరు రాదు కదా. ఏంది ఎవరు రాదు? ఎవరైనా వాకింగ్ చేసే వాళ్ళు లేదు ఎవరైనా? లేదు చెట్ల ఛాన్సార్లు సెల్లి ఆడిస్తాడు కాదు మర్చిపోతాడు. చేట ఉండు సరే వచ్చినావు టెంకాయ పెట్టి మళ్ళీ ఈడ కూర్చుండిపోయినావు. ఇంతసేపు నేను అదే అంటాడు, ఇంతసేపు ఉండి నువ్వు ఛార్జింగ్ ఇప్పుడు కూడా చూస్తుంటాడు. ర్యాపిడో బుక్ చేయాలనేసి వెతికినాడు. అంటే నీకు ఇప్పుడు కూడా సెల్ ఎట్లా మరి ఏడబడిండి అసలు అది కరెక్ట్ గా. డిస్కషన్ అద్దు కింద పెట్టుద్దాం రా. సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఉన్నాయి, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు. ఈ ఆటకి ఎవరైనా వచ్చినా అయినా ఎవరు వస్తారు అసలు ఈ సగాలకి? ఫస్ట్ పాయింట్ చెప్పు. నిజంగా నాకు బిస్కెట్ వేస్తాను అన్నా, నువ్వు పద్దు నాకు కూడా చెప్తాను. ఏ పద్దు నిజంగానే పోయిందంట రాయే. నువ్వేంది అంత తీరిక కూర్చున్నావు? నీ సెల్ కాదనే? ఇరికిచ్చుకుంటావే ఫస్ట్ నువ్వు నాకు. అంతేగా. అయినా అంతసేపు అసలు నువ్వు అట్లా పెట్టిపోవడం ఏందబ్బా? అంటే ఎవరు లేరు కదా, టెంకాయ పెట్టిమన్నారు కదా, సరే అనేసి అని చెప్పి వచ్చేసిన. ఎక్కడ పెట్టినా కింద ఛార్జింగ్ పెట్టేసి నాన్న జిప్పేవా? ఇది జిప్పేవే. వేస్తాను. ఈడికి జిప్పేంటి అమ్మా? ఏడబడింది చార్జర్ అది చార్జర్ కేబుల్ మాత్రం పడింది. ఈడబడిందా? ఏంది? ఆడపడింది. పోయింది పద్దు, పోయింది. ఈడబడితే మాత్రం దీన్ని తీసుకొని గోడ దూకాల్సిన అవసరం ఉంది. వాడు లోపలికి వచ్చినాడు, అట్లా లోపలికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు బయటకి. ఏమైతే తీసుకొని పోలేదు. పోయింది చెక్క సెల్. నీకు చార్జర్ ఆడబడింది. అయినా ఆడిట్లో పట్టిన ఇట్లనే పోవచ్చు కదా. పెట్టింది ఎక్కడ? ఆడబెట్టండి ఛార్జర్. ప్రొఫెషనల్స్ అయితే ఏం చేస్తారు తెలుసా? నాకు తెలిసినంత వరకు గేట్ వేస్తే ఏమైనా సౌండ్ వస్తుందేమో అని చెప్పి ఊరికే పక్కన ఈ పక్క నుండి దుమ్ముకొచ్చిన తినచ్చు. యాంటీ చెప్తుంది కదా. అలా ఆ పన్నది వారికి అలా వస్తుంది తీసుకున్నానికి. తెలియదు కదా. అదే సాస్ మెసేజ్ వస్తుంది కదా, ఎక్కువ సౌండ్ సాస్ మెసేజ్ SOS ఎమర్జెన్సీ. నాకంతా కాదు, ఇది మోటార్ స్విచ్ కాదురా. ఈడ పెట్టి పైకి వచ్చి ఇప్పుడు నెగ్లెక్ట్. ఈడ పెట్టి పైకి వచ్చి ఇంతసేపు గంట అయిందా నాకు ఫుడ్ చేసి అప్పుడు గౌతమి గంట సేపు. ఇక్కడ మళ్ళీ అంతసేపు పెడితే అప్పుడు చెప్పినా అప్పుడు కూడా ఒకసారి అక్క సెల్లు పోయింది అక్క అని ఫుల్ ఏడ్ చేసినాడు. ఓ అది
కాదు ఎప్పుడు తిన్నప్పుడు సెల్ పోయిందని ఏడ్చి చూడప్పుడు దొరుకుతుందిలే చెట్టు దొరుకుతున్నా మళ్ళీ అప్పుడు పోయిన సంతానం అన్నట్టు దొరికింది అని. అప్పుడు గుర్తుందా నీకు? ఇది ఆ రోజు వ్రతానికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా కార్ లోపల ఉంది. ఆ రోజు నైట్ అంతా నీకు ఎప్పుడు తెల్లారి ఎప్పుడు గుర్తొచ్చింది కదా? నైట్ మిడ్ నైట్ ఎప్పుడో గుర్తుకొచ్చింది, కానీ కింద ఏడాది ఉంటుందిలేను. ఇల్లంతా వెతికింది అంతా దొరకలేదు. అప్పుడు చాలా బాధ అయిపోయింది. మీకు అంత బాధ మొబైల్ దొరికింది దొరకకుండా అసలు అదే ఇప్పుడు కూడా అప్పుడే కళ్ళలో నీళ్ళు వస్తాను. నువ్వు నీదే మిస్టేక్. ఏం పొద్దు ఎవరైనా విడిచిపెట్టిపోతారా? అట్లా విడిచిపెట్టిపోయి నువ్వు మళ్ళీ బాధపడితే ఎవరైనా చేస్తారు. నీ గుండెలు అన్నా కాదు, పోయి Memories ఉంటాయి కదా. ఇది చట్టాసరి నీకు ఇస్తాడా? ఇంట్లో అది టచ్ చేయలేవాడు. నీవైతే నీ సెల్ లాకింగ్ పెట్టు అలాంటి దాన్ని మాత్రం ఇస్తాను. ఓపెన్ చేసి వీడు. ఫుల్ లాక్ ఉంటుంది. నిజమే కదా. యాప్స్కి లాక్ పెట్టుకుంటారు కదా. ఫస్ట్ నుంచి అంతే మొబైల్. అందుకే ఒక్కో చేతికి వెళ్ళిపోయింది. అన్నా నువ్వేం చేస్తావు? నువ్వు సెల్ ఆడబెట్టి వచ్చి నువ్వు ఏడు అనిపిస్తుంది. సరే ఏడ్చాలనుకుంటే నువ్వు ఏడ్చేసేయి బాగా. దేవుడా డాక్టర్ సెల్ వాడుకో. ఏడ్చేస్తా. ఎటు ఎక్కిస్తాము మనం. విష్ణు వీడియో తీయ. వీడియో తీస్తే మళ్ళా నేను మనమే దాచిపెట్టాం అనుకుంటాడని నేను అందుకు వీడియో తీయలే. తీస్తాను వీడియో తీస్తే ఖచ్చితంగా మనమే దాచిపెట్టాము అనుకుంటాడు కదా. అందుకు వీడియోలో లేకపోతే ఆ పద్ధతి ఉంటుందని తీయలే. తీసుకోండి ఏం చేస్తాము ఏం మాట్లాడుతున్నాం. మీరు చెప్పినారంటే నేను మాట్లాడకుండా పంది నాకైతే నువ్వేది చట్టా సెల్ పోయిందనేసి అయితే నిజంగానే పోయింది. ఏడుస్తున్నాడు. నువ్వేంటంటే అంత కూల్గా వెళ్తాము. ఏం చేస్తావు? జటా పోయిన దానికి ఏం బాధపడుకుంటా ఇంకా ఏడ్చుకుంటుండాలా మనం? చెప్పు ఏం చేస్తావు? నువ్వు పెట్టడం తప్పు. అన్నా నువ్వు చెప్పినా ఏంది సిల్లర్ పెట్టమనే ఇంకా ఇమ్మన్నానబ్బా. ఓకే, సో మనం వేసిన బిస్కెట్ తిన్నాడు. ఇప్పుడు ఇంకొంచెం టైంకి అది కుకీ అవుతుంది. ఇప్పుడు చూడు పోయిందంట సెల్. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఏమంటే నిజంగా ఇప్పుడు సెల్ పోతే ఏమనుకుంటాడు? ఇంకా ఏడుస్తాడు. అవునా? గ్యారంటీ ఏడుస్తాడంటే అంటే పైకి ఏడకపోయినప్పుడు చాలా డల్ అయిపోతాడు. అదే కదా. వాళ్ళ నాన్న మాత్రం సంతోషం. నీకేంరా అట్లా కాదు. చెటాకు సెల్లు పోతే నీకు సంతోషమా? సంతోషం అని కాదమ్మా. ఇప్పుడు ఒకటి చెప్తా చూడు. అంటే ఆడ పెట్టి రావడం తప్పు కదా. అంటే అట్లా పెట్టొస్తారు ఎవరన్నా. మామూలుగా పిల్లలు హుషారుగా ఉంటారు. ఏం విషయాలు చూడంటే ఇప్పుడు పోయి ఆడ పెట్టొచ్చినాడంట సెల్. అది ఏందా కింద ఎవరున్నారు ఈ పక్కన? ఎవరైనా చూసి ఎవరైనా ఊరికే ఉంటారా? వచ్చి ఎత్తుకొని పోతారా? ఎత్తుకొని పోరా చెప్పు. ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది? వాళ్ళ నాన్న సంతోషపడతాడు. వాళ్ళ నాన్న సంతోషపడతాడు మొబైల్ పై. అవునంటే ఏమంటా అంటే నీకు పట్టిన దరిద్రం పోయింది నాయన వదిలేయి అంటాడు. ఇదేందా? ఎందుకంటే ఆయనకు నచ్చదు, నాది పోయిందంట. అంటే ఏందంటే ఎట్లుంటాడు తెలుసా? సెల్లులో 24 గంటల్లో 24 గంటలు టైం దొరికితే సెల్లు ఓపెన్ చూస్తూనే ఉండాలి. ఇప్పుడున్న 2 సెల్లు ఉండే చెవులకి వద్దురా పోయినాయి. చూడు వచ్చేస్తుంది. పెట్టుకోకూడదని వాళ్ళ నాన్న ప్రతిసారి అరుస్తాడు. అది మంచిది కాదు. ఎనీ టైం పెట్టుకొని ఉంటాడు. రేడియేషన్ ఎక్కువ ఉంటుంది అలా మైండ్ ఇదవుతుందని వినాడు. ఆ 2 పక్కల నేనైనా ఒక సైడ్ పెట్టుకుని పాటలు వింటాను. డిస్టర్బ్ కాకుండా 2 పక్కల పెట్టుకుంటాడు. అది వినపడకూడదు. మా అమ్మ కూడా అంతే. అంటే మా అమ్మ కూడా అట్లనే వింటాడు. ఒకప్పుడు మానేసింది. ఏమంటే ఈ మధ్యన ఎలా చెప్తావు బాబు అన్ని పనికి మాలవన్నీ?
మనం ఇతరులకు డిస్టర్బ్ కాకూడదు అన్నంత వరకు ఎప్పుడో ఒకసారి వినొచ్చు. నేను అసలే అనద్దు బాబు ఎట్లా నాకు ఇప్పుడే ఇది సార్. సరే సార్, నాకు తల మీద అంటేనే నాకు ఇది కాదు బాబు, ఇప్పుడే నేను ఇది అవుతాను. మళ్ళీ నీదేంది రావడి చటా సెల్లు పోయిండేది లేదు, అదే ఒకసారి ఆ యొక్క సెల్లు పోతే పనులన్నీ బయట ఉన్నాయా? సెల్లు పోయింది. పడుకోడంటే అత్తే మనం అంతా జాగరణ చేయాలంట అయిపో సెల్లు పోయినందుకు. అవునా? నా కోసం 2 కన్నీటి కొట్టు ఖర్చు ఉంది. రెండే ముందులే, మా అమ్మ కావాలంటే 10 కారుస్తుంది. కాహాని ఆడతాను ఎన్ని దారుణాలు సార్. నీకు అదేమో చెప్తా చూడు. దెబ్బది హీల్ అవుతుంది. ఇప్పుడు చటా సెల్లు పోయిందంటే దాంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ నా ఉన్నాయంట. దానికంటే సెల్ ఏమి ఇది కాదు. వాళ్ళ పేపర్స్ రిలేటెడ్ ఇంటి డాక్యుమెంట్స్ మొత్తం అంతా ఉన్నాయంట. ఇప్పుడు ఇంటి డాక్యుమెంట్లతో సహా అకౌంట్స్ అన్ని దాంట్లో కాంటాక్ట్స్ ఉన్నాయంట. దాంట్లో A to Z ప్రతి ఒక్కటి. అంతెందుకు ఇప్పుడు కట్టే వాళ్ళ కాంటాక్ట్స్ కూడా దాంట్లోనే ఉన్నాయంట. నీకు రేపు పొద్దున్న టాబ్లెట్స్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇట్లా మసాజ్ నువ్వు చాలా బాగా చేస్తావులే మసాజ్. ఆయప్ప అవన్నీ ఆయప్ప బాధ అంతా రాత్రికి సెల్ ఎట్లా చూసుకోవాలరా నా పరిస్థితి. నువ్వు బాధపడద్దు. ఇద్దో అమ్మ సెల్ ఉంది, కొండపోయి రేపు పొద్దున్న తీసుకొనిరా. దొరకలేదంట. మీరు నాకు ఫోన్ చేయాలన్నా లేదా? ఎందుకు ఆ పాప సెల్లుకి చేస్తే అయిపోయా, ఏమి ఆంటీ సెల్లుకి చేస్తే అయిపోయా, ఇంకా కావాలంటే అంకుల్ సెల్లుకి చేస్తే అయిపోయా. ఎవరికి తెలియదు చెప్తుంది అమ్మ, దానికి ఏంది. ఓహో నీకా? ఇప్పుడే దివిజ దాన్ని పంపించి అంతే పంపించుకో. దివిజ ఎందుకు దివిజ నంబర్ ఉంది కదా అమ్మతో చేస్తానే ఫస్ట్ చేస్తుంది. నేను చెప్పకనే 6:30కి లేచి అమ్మా నిద్రపోలేమ్మా, సెల్లు పోయింది ఈ రోజు. ఇంకెట్లా అది గుర్తుపెట్టుకో నువ్వు. నిద్రపోడు. అసలైన ఇది చెప్తా చూడు మీకు, వినండి. ఆ అప్పకు ఏమైనా టెన్షన్లు కానీ జరిగితే భారీగా వస్తుంది. అప్పకు నిద్రలు ఆకలి నిద్ర భారీగా వస్తుంది. అవునా? జరిగితే మంచి మంచి కట్టుబాట్లు సార్. చింత కూడా ఉండదు ఏమి. కాళ్ళంటే నిద్రపోయి లేచినాక ఆలోచన చేస్తాడు, కొత్తది కొనిస్తాడులే ఆయన. అక్కడ చూడే ఒకసారి నాకు జూమ్ లో నేను నీ కోసం మళ్ళీ ఎట్లా ఇప్పుడు ఆంటీ అట్లా అయిపోయినాడు సెల్ కోసము. ఒకసారి జూమ్ లో చూస్తే తెలుస్తుంది ఆంటీ. ఏంది నిద్ర కొనిస్తాడులే. ఏంది చిట నిజంగానా? నిజంగానే కళ్ళలో వస్తున్నాయి విష్ణు. కళ్ళు ఎలాగైపోయింది. ఇక్కడ చూడు, ఆ రోజు ఉన్నట్లయితే విలాస్ లో ఉన్నప్పుడు మా అమ్మ ఎన్ని సెల్లులు పోగొట్టుకుంది. ఎట్టుంది చూడు. నేనే ఎప్పుడు పోగొట్టుకున్నా. అప్పట్లో అంతా లేడీస్ కార్నర్ ఉన్నప్పుడే ఎత్తుకుపోతాంది. అమ్మ పాపం దొరికిన సెల్ కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తుంది కదా. దొరుకుతుందిలే నా. అదేదో నువ్వు సాస్ మెసేజ్ ఏదో చెప్తాను కదా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చట బాధపడుతుండే చట. ఆ పద్దు గాని నేను గాని ఎవరో ఒకరు తీసిస్తాంలే. అంతేగా చట తీసిస్తాంలే. సెల్ ఎందుకు, సెల్లుకి ఎందుకు బాధపడతాను? అయ్యో రామా. ఆ రోజు అంతే అమ్మ తీసిస్తుందిలే, నేను తీసిస్తా. కాదు ఎందుకు ఇచ్చివి నువ్వు? రేపు పొద్దున వరకు పెట్టుకుందాం అనుకున్నా. అయ్యో గబ్బు లేపేసి, ప్రామిస్ చెప్తానా గబ్బు లేపేసి. చాలా గబ్బు లేపేసివి పాపం. నిజంగా గబ్బు లేపేసి. స్క్రిప్ట్ అంతా గబ్బు లేపేసినావు నువ్వు, మొత్తం గబ్బు లేపేసినావు. వీడియో పెడతా ఉన్నా. ప్రామిస్ గబ్బు లేపేసినావు నువ్వు వీడియో. ఏ ఆస్తులు పోయినాయా, లేకపోతే కెరియర్ పోయిందా, జాబ్ పోయిందా, పెళ్ళాం పోయిందా? మళ్ళా లేకుంటే ఇంత బ్రాండ్ చేస్తే గబ్బు లేపుతావి నువ్వు మొత్తం. నీకు తెలుసు రాత్రి అంతా పెట్టిండల్లా. ఏమంటే ఎట్లుంటానంటే సెల్లు సెల్లు పోయి ఏడ్చేవాడు, ఆ లవ్ ఫెయిల్యూర్ అయినా 18 ఏళ్ళ పిల్లోడు ఒకటే. ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు ఆడ. 18 ఏళ్ళకి లవ్ ఫెయిల్యూర్ పోయిందని బెడ్ మీద పనుకొని ఏడ్చేవాడు, ఆ ఏజ్ 35, 36 ఏళ్ళు వచ్చినోడు సెల్లు పోయిందని ఏడ్చేవాడు ఒకటే నా దృష్టిలో.
అది ఎట్లా సీరియల్ పోయిందని నువ్వెట్లా ఏడుస్తావో సీరియల్ పోయిందని చూడలేదని. లే మంకు నా కొడుకు వాళ్ళ ఏడుపు కూడా అట్లే ఉంటుంది. కరెంట్ పోయింది చూడలే అంతే. ఎందుకు ఏడుస్తా సీరియల్ పోయిందని? ఏడుస్తావు కదా, అట్టుంది నాకు. మూసుకోలే నన్ను సీరియల్ కి సెల్లుకి చూడు పెద్ద గబ్బులు వేపేసా కదా, గబ్బులు చెప్తా పాపం ఏడుస్తా. గబ్బులు వేపేసా కదా. మళ్ళా రాత్రి అంతా నేను నిద్రపోడు. చాలా మిస్టేక్ చేసినావు మనం నిజంగా. చేయకూడదు బాబీ అట్లా. అమ్మా నువ్వేమి పత్తిగింజ ఏం కాదు, చేయకూడదు బాబీ అంటున్నావు. లే పత్తి గింజ అంటే అంటే జాపత్రికి చెప్పిన ఆ పత్తి గింజ అంటే చాలా చెడ్డ మాట అది. ఓకే నేను ఆ ఉద్దేశంతో అనలే. పత్తి గింజ అంటే పత్తి గింజ అన్నావంటే లేదు సారీ ఓకే ఏం చెప్పాలి, గిరిగింజ చాలా భూత మాట అది. గిరిగింజ అంటే గిరిగింజ చెప్పకూడదు అది. సరే వద్దులైతే నువ్వు అట్లా మళ్ళీ చెప్పొద్దు. ఎందుకు తెలియని వాళ్ళకి నువ్వే చెప్పు. అంతేగా నీకు తెలుసా అంటే నీకు తెలుసా? వాళ్ళకి తెలుదు. తెలుగు పిల్లోడు కాపిల్లోడు తెలుసా? తెలుగుడేం కాదు. ఈ పాప తెలుగు పాపకు తెలుసా? ఏమండి ఆడియన్స్, నాకు తెలుసు మీకు తెలుసా? పత్తి గింజ అంటే నాకు తెలుసు. పత్తి గింజ అంటే ఎవరిని అంటారు తెలుసా? అమాయకంగా అట్లా చేస్తారు వాళ్ళని పత్తి గింజ అంటారు. నిజంగా అంటే నాకు తెలిసి నీ భాషలు నాకు రావులే. నేర్పి ఎంత పని చేసి చెమ్మేలే నువ్వు. పోలే నాకు అట్లా నాది అంత కఠినం కాదప్ప. నీది కఠినం కాదు. నేను ఆడ చెప్పేది కఠినం కాదు, కఠినం కాదు చెమ్మేలేది. సెల్లు రేపు పొద్దున వరకు ఆ బాధ మనం అవసరం. ఆ బాధ పెట్టేది ఏమైంది? ఆస్తులు పోయినాయా? జాబు పోయింది? మూసుకో. ఇంటర్వ్యూ మూసుకో. కాదంటే ఏమైనా ఇంటర్వ్యూ కష్టపడి రాసింటే ఎగ్జామ్ ఫెయిల్ అయినాడా? చెప్పండి ఏమి ఆడ ఆంటీ అంకులే మంచి పని అయిందని ఆనందపడతా అంటే నువ్వు మంచి పని అయిందని నేనట్లే వీళ్ళ నాన్న అయితే ఖచ్చితంగా పోయింది మంచిదేనే. వాళ్ళ నాన్న ఎందుకు అంటాడు? నేను ఇంకోటి అడగల. నేను బాగా అడిగినావులేమా నువ్వు. అంత గబ్బు లేపేసి నిద్ర వస్తుంది. నేను నిద్ర అనుకుంటుంది. నాకు ఇట్లా ఎవరైనా చేస్తే నచ్చదు తెలుసా? ఎంత మంచిగా నేను నిన్ను నమ్మి నీకు తెచ్చిస్తే నువ్వు బూడిద ముఖం వేసుకొని నువ్వు సెల్లుని తీసుకొని పోయి ఆ పిల్లోనికి తెచ్చిస్తావు మెత్తగా. ఎట్లా రోజుసేపు ఇంకా ఏడిపిస్తా అంటే అదే అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయినాడు అంటే ఏమైనా 1 year కష్టపడి ఏమొస్తుంది అంత బాధ? ఏంటికి ఏమి కాకుండా మళ్ళీ ఇంకోసారి రాసుకుంటారు. ఓకే మీరు ఇంకోటి మీరు గంటకి అర్ధగంటకు ఒకసారి టీ ఒకసారి కాఫీ ఒకసారి బూస్ట్ ఒకసారి ఎట్లా ఇస్తారు మీరు? ప్రేమతో ఇస్తారమ్మా. ఇప్పుడు నువ్వు ఎట్లా తెచ్చిస్తావమ్మా? సెల్ ఎట్లా తెచ్చిస్తావే నువ్వు? వాళ్ళు అట్లనే ఏమంటే మీరు అట్లనే కదా. అట్లా సూర్యకాంతం లాగా అరుస్తావు నువ్వు. వాళ్ళు అట్లే ఏం పద్దు. నీ టైం బాంచట నిజంగానే సెల్ దొరికింది. లేదంటే రేపు వరకు సెల్ రాకూడదు అనుకోండి. నేను ప్రామిస్ కంటే అంటే కాదు చెమేలి. నాకు ఇంకో డౌట్ చెమ్స్ కాదు చెమ్స్ మా ప్రేమతో ఇచ్చినావా లేదంటే మళ్ళీ సెల్ లేకుంటే పొద్దున్న ఫోన్ చేయలేనని ఇచ్చినావా? నాకేమి దివిజ ఉంది. పోరా మంకు నా కొడక. దివిజ లేదా? ఎత్తాడో దివిజ చూస్తాను. అది కూడా కాదు. రీజన్ ఏం చెప్పిందంటే ఉండు రీజన్ ఏం చెప్పిందంటే ఇట్లా ఏమైనా బాధ అయినప్పుడు నిద్రపోతాడు లేయకోకుండా